ప్రైజ్ ది లార్డ్ అండి. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నానండి. మరి ఈరోజు అంశము సాటి అయిన సహాయము అనే అంశము గురించి కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాము. మరి దేవుడు సృష్టిని చేసినప్పుడు దేవుని దృష్టిలో మరి అన్నీ మంచివిగా కనపడ్డాయి, కానీ మంచిది కానిది దేవునికి ఒకటి కనపడ్డది. మరి అది ఏమిటి అంటే, మరి నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని మరి దేవుడు సాటి అయినటువంటి సహాయమును ఏర్పాటు చేసినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో గమనించవచ్చు. మరి ఆ భాగస్వామిని దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి మరి వివాహానికి పునాది వేసింది మరి దేవుడే అని మరి లేఖనముల ద్వారా సెలవీయబడుతుంది. మరి మొట్టమొదటి సూచక క్రియ కూడా దేవుడు కానా వివాహ విందులో మరి జరిపించాడు. దేవుడు పిలువబడిన వివాహములో మరి అద్భుతము, దేవుడు ఉన్నటువంటి గృహములో మరి సమాధానము ఉంటూ ఉన్నట్లుగా ఉంది. మరి సహాయకురాలుగా దేవుడు మరి ప్రారంభ దశలో ఆమెకు మరి అవ్వను సహాయకురాలుగా మరి ఏర్పాటు చేసినట్లుగా ఉంది. మరి స్త్రీ జీవితం ద్వారా ఆయన ఎటువంటి మహిమ పొందాలని మరి ఉద్దేశించను దానిని నమ్మకంగా మరి ప్రత్యక్షపరచుకొనుటకు మరి దేవుడు మరి స్త్రీని సృష్టించినట్లుగా చూస్తున్నాము. లేఖనములలో మనం చూస్తే మరి స్త్రీలారా మీ సొంత పురుషులకు ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అని ఉంది. మరి ఈ లోకంలో చూస్తే మరి స్త్రీలు ఎంతోమంది మరి భక్తి కలవారుగా మరి ప్రభువును మరి ఎంతో స్తుతించేవారుగా ప్రార్థించేవారుగా ఉంటూ ఉన్నారు. కానీ మరి అక్కడ లేఖనములలో సెలవించబడుతుంది మరి మీ సొంత పురుషులకు దేవుని మీ ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అని మరి స్త్రీని లోబడమని చెప్పి ఉన్నాడు. అదే విధముగా మరి పురుషులకు కూడా దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరి మీ భార్యలను ప్రేమించమని, నిష్ఠూర పెట్టవద్దు అని, మరి బలహీన ఘటములని ఎంచుకొనుడి అని మరి లేఖనములు సెలవిస్తూ ఉన్నది. మరి తన సొంత శరీరము వలె మరి భార్యను ప్రేమించమని చెప్తూ ఉన్నాడు దేవుడు. మరి ఏదైనా మరి శరీరానికి ఏదైనా మరి ఒకటి జరిగినప్పుడు మరి ఎంతో హడావుడి చేస్తూ మరి హాస్పిటల్కు వెళ్తూ మరి వచ్చినటువంటి ఆ వ్యాధిని పోగొట్టుకోవడానికి, ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ బాధను పోగొట్టుకోవడానికి మరి ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి దేవుడు కూడా చెప్తూ ఉన్నాడు, మీ సొంత శరీరమును ఏ విధముగా ప్రేమిస్తున్నారో ఆ విధముగా మరి మీ భార్యలను కూడా ప్రేమించమని, నిష్ఠూర పెట్టవద్దని, మరి బలహీన ఘటమని ఎంచమని చెప్పి మరి లేఖనములలో ఉన్నది. మరి ఆ విధమైనటువంటి మరి జ్ఞానము కలిగి పురుషుడు, అదే విధముగా లోబడే స్వభావం కలిగి స్త్రీలు ఉండాలని మరి దేవుడు ఆజ్ఞ ఇచ్చిన్నాడు. మరి ఒక పురుషునికి ప్రేమించే స్వభావము లేదని, ఒక స్త్రీకి లోబడే స్వభావము లేదని దేవుడు మరి ఈ వాక్యాలు వ్రాసి ఉన్నట్లుగా మనము లేఖనములలో గమనించవచ్చు. మరి వివాహము కూడా మరి అన్ని విషయములలో ఘనమైనదిగా దేవుడు ఎంచాడు. మరి కొన్ని విషయములలో కాదు, మరి అన్ని విషయములలో అంటూ ఉన్నాడు. మరి ఆ ఘనమైన వివాహాన్ని మరి ఘనహీనముగా మార్చుకునేవారు ఎంతోమంది ఉన్నారు. మరి దేవుడు ఘనమైన వివాహాన్ని జరిపించినప్పుడు ఆ వివాహాన్ని ఘనమైనదిగా ఎంచాలి. మరి భార్య భర్తలు ఇరువురు కూడా మరి దేవుణ్ణి మరి మధ్యవర్తిగా కలిగి ఉండాలి. 3 పేటల త్రాడు వలె మరి దేవుడు ఉండేటట్లుగా వారి జీవితంలో వారి కుటుంబాలలోకి దేవుణ్ణి మరి ఆహ్వానించేవారుగా ఉండాలి. మరి దేవుడు మరి స్త్రీని సహాయకురాలుగా ఉంచాడు కాబట్టి మరి ఆ విధముగా భార్య తన భర్తకు లోబడి, భర్త తన భార్యను ప్రేమించేవారుగా ఉండాలి. దేవుడిచ్చే ఆజ్ఞకు బద్దులయ్యేవారుగా ఉండాలి. మరి కొద్ది మాటలు దేవుడు మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్.